ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జీవితంపై నమ్మకం పోయినప్పుడు ప్రతి యువత ఆధ్యాత్మిక మార్గంలో ఏ దారిలో నడుచుకోవాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి యువతకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కని సందేహంగా ఉపయోగపడుతుంది. జీవితంలో ఎటువంటి దురాలోచన రాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నేను కూడా ఒకానొక సందర్భంలో నా తండ్రిని కోల్పోయాను. ఆ తర్వాత నేను, మా అమ్మగారు జీవితాన్ని ధైర్యంగా ఎలా నడుచుకోగలిగాము యువత ప్రతి ఒక్కరికి తప్పక చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి యువత ఈ క్షణంలో మనస్సులో ఆలోచించవచ్చు, నా జీవితం మీద నాకే క్లారిటీ లేదే, ఆర్థికంగా ఎలా స్థిరపడాలి? అలాగే కొంత యువత లవ్ అఫేర్స్ అని నానా రకాల దురాలోచనలతో తప్పుదారిన పడతారు. కొందరికి దేవుడు లేడు అనే నమ్మకం కూడా ఏర్పడుతుంది. అలా ఎవరికైతే చెప్పలేని బాధ ఉంటుందో అయితే ఈ వీడియో తప్పకుండా అందరూ చూడండి, చూడాల్సిన వీడియో కూడా. ఇది ఒక ఉపన్యాసం కాదు, ఓం నమ శివాయ అనే చెప్పే మంత్రంతో సరిపెట్టుకునేది కాదు. ఇదొక జీవన మార్గం. జీవితంపై నమ్మకం పోయినప్పుడు ప్రతి యువత కూడా ఆధ్యాత్మికంగా ఏ దిశలో నడవాలి? ఈ వీడియోలో నిజంగా మనందరం ఈనాటి అంశంలో మాట్లాడుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతి 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. నీ జీవితం వృధా అవుతుందని అనిపిస్తే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి యువత కూడా నువ్వు ఇంకా ముగియని కథ అని తెలుసుకో. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మధ్యలో ఉన్నావు అంటే శాస్త్రాల్లో ఎక్కడా కూడా బాధ లేని జీవితం అని చెప్పలేదు, కానీ అర్థం లేని బాధ అని కూడా లేదు. ఉదయం లేవగానే ప్రతి ఒక్క యువత కూడా ఆధ్యాత్మికంగా పాటించవలసిన 7 నియమాలు ఏమిటి, తద్వారా వారి మైండ్ సెట్ ఎలా మారుతుంది, ఈనాటి అంశంలో నేను మీ అందరికీ తెలియజేయబోతున్నాను. 1వ మార్గదర్శనం, ఉదయం లేవగానే ఈ రోజు గెలవాలి అని కాదు, ఈ రోజు నిలబడాలి అని అనుకో. 2వది, రోజుకు ఒకసారి మొబైల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తూ నీ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేసుకో. దేవుణ్ణి కాదు, నీ మనస్సుని నమ్మడం మొదలుపెట్టుకో. ఎప్పుడైతే మనస్సుని నమ్మడం మొదలుపెట్టావో దేవుణ్ణి కూడా నువ్వు నమ్ముతావు. 2వది, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదలపెట్టలేదు, నువ్వే నిన్ను వదిలావు. ఈ బాధ నాకెందుకు నేను ఎప్పుడు అనుకోవద్దు, ఈ బాధ నాకు ఏం నేర్పుతుంది అనేది నీ మనస్సుని అడుగు. అదేవిధంగా మాటలు కాదు, మనస్సుని అడుగు. పెద్ద పెద్ద మంత్రాలు ఏవో అవసరం లేదు, ఒకే మాట సరిపోతుంది. దేవాలయానికి వెళ్ళి భగవంతుడి ముందు కూర్చొని ప్రశాంతమైన నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుని ఒకటే కోరుకో, దేవా నాకు దారి చూపు, నీ యొక్క అనుగ్రహం కావాలి, నేను చేసే నా ప్రయత్నాల్లో నీ యొక్క అనుగ్రహం నాకు ఎల్లప్పుడూ ఉండాలి అని మాత్రమే కోరుకో. రోజుకి 5 నిమిషాలు నిజమైన ప్రార్థన చెయ్యి, భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకో. 3వది, ఒంటరితనాన్ని ఆశ్రయంగా మార్చుకోండి. ప్రతి ఒక్క యువత కూడా ఒంటరితనాన్ని ఆశ్రయంగా మార్చుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పు ఆలోచన వస్తూ ఉంటాయి. అదే సమయంలో మీరు చేయవలసింది జపము, ధ్యానము, అదేవిధంగా మనకి మనం మోటివేషన్ చేసుకోవడానికి భగవద్గీతను చదవండి. అర్జునుడు ఒకానొక సమయంలో నిరాశ చెందినప్పుడు, తన బాణం కింద వదిలేసినప్పుడు, నేను ఇంకా యుద్ధం చేయలేను అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేసిన చక్కని అద్భుతమైన ఉపదేశము గీతోపదేశం. భగవద్గీతను చదివితే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది మనం ప్రప్రథమంగా తెలుసుకోవాల్సిన విషయం. కావున జపము, ధ్యానము చేయండి, భగవద్గీతను చదవండి. ప్రతి యువతలో మార్పు రాకపోతే నన్ను అడగండి. ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు, సాధనకు ఒక అవకాశం అనుకోండి. ఒంటరితనంలోనే సాధన చేయడానికి ఉత్తమమైన మార్గం. ఇంకా 4వది, మీ గతం నీకు శిక్ష కాదు, నీ గతము నీకు ఒక గురువు. నేను ఓడిపోయాను అని నిరాశ చెందకు, నేను నేర్చుకున్నాను అని చెప్పుకోవాలి. నీ మనసుకి నువ్వు చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక మనల్ని బాధితుల్ని
నుంచి సాధకులుగా మారుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది బాధ నుంచి సాధన మార్గంలో వెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుంది. శరీరం ఐదవది. శరీరము నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరు కూడా బానిసలైపోతున్నారు. ఏ విధంగా? మద్యపానానికి, ధూమపానానికి, నానా రకాలమైన తప్పుడు దారిలోకి శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది కూడా శరీరం అనేది ఒక దేవాలయం. ఈ దేవాలయం లాంటి శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. అందుకే శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త. భగవంతుడు ఎక్కడా లేదు, మన మనస్సులోనే ఉన్నారు. సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే చెప్పాడు, ఈ హృదయమే భగవంతుడు. అలా ఎప్పుడైతే నీలో ఒక ఆలోచన ఏర్పడుతుందో అప్పుడే నువ్వు మొట్టమొదటి అడుగు వేశావని అర్థం. నీ జీవితంలో మొట్టమొదటి అడుగు నువ్వు చక్కగా వెళ్తున్నావని అర్థం చేసుకో. సమయానికి భోజనం చేయడం, కనీసం కొంత వ్యాయామం, సరైన నిద్ర అవసరం. ఈ తద్వారా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏ పనైనా చేయగలుగుతాం. శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది. మనస్సు నిలబడితే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం. ఇంకా ఆరవది, ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, మనము ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. ఏ విధంగా? మనకు తోచిన సేవ చేయండి. ఒకరి మాట వినడం మానేయండి. నీ మనస్సుకి ఏది మంచి అనిపిస్తే అది చేయడం. ఒకరి బాధని పంచుకోవాలి. కష్టాల్లో ఉన్నవాడికి మనవంతు సహాయం చేయడం. వాడి కష్టాల్లో ఉన్నాడు కదా అని వాడిని వదిలివేసి వెళ్ళిపోవడం కాదు. కష్టంలో ఉన్నప్పుడే మనవంతు సేవ మనం చేయాలి. మనవంతు మనం సలహా ఇవ్వాలి. అదే వాడికి చక్కని మార్గదర్శనం. మనమే కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు తెలుస్తుంది మన బాధ ఏమిటో. ఆ బాధ మనం ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు మనం ఆ బాధని తగ్గించి వాడికి సంతోషపరిచేలా మనం చేయాలి. సేవ చేయడం వల్ల నీ జీవితం ఒక అర్థం ఉంటుంది అనే భావన నీలో ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఆధ్యాత్మికంగా రెండో మెట్టు సక్సెస్ అయ్యావని అర్థం. ఇక చివరిగా ఏడవది, ఈ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా శాశ్వతం కాదు, నువ్వే శాశ్వతమని తెలుసుకోవాలి. ఈరోజు కన్నీరు పెట్టావు, రేపు అదే కన్నీరు నీకు బలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్నెప్పుడూ కూడా మనస్సు విరగదీయలేదు. నిన్ను కొత్తగా తయారు చేస్తున్నారని భావించు. జీవితంలో కష్టం వచ్చినప్పుడే మనము గట్టిగా ఎదుర్కోవాలి. అప్పుడే తర్వాత సుఖం అనేది వస్తుంది. ముందే సుఖంగా ఉండి తర్వాత కష్టాలు అనుభవిస్తే దానికి జీవిత విలువ లేదు, జీవిత పరమార్థమూ లేదు. ప్రతి ఒక్క యువతకి చివరిగా నేను చెప్పే సందేశం ఏమిటంటే, నువ్వు ఇప్పుడున్న స్థితిని నీ అంతిమ అధ్యాయం కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. నువ్వు కేవలం మార్గం మధ్యలో ఉన్నావు అని తెలుసుకో. నమ్మకం పోయినప్పుడు దేవుని నిందించడం కాదు, నీలోని వెలుగుని వెతుక్కో. ఎప్పుడైతే రోజు ఒకసారైనా మనలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనలో ఉన్న అంతరాత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మన జీవితంలో ఉత్తమమైన మార్గంలో ఉన్నాము అని అర్థం. నేను కూడా జీవితంలో ఇవే సాధన చేశాను. మా తండ్రి గారు 2021లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రెండోసారి ఆయన కాలం చేశారు. ఆ తర్వాత నేను ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మా అమ్మగారు కలిసి ధైర్యంగా మా వంతు మేము ఉద్యోగం చేసుకుంటూ, నేను ఒక పురోహితుడిని, ఈ సూత్రాల్ని నేను నమ్ముకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో నా వంతు నేను నా ఉద్యోగంలో, మా అమ్మగారు ఆవిడ పనిలో, ఇలా ఈ స్థితిలో ఉండడానికి, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఈ 7 సూత్రాలే కారణం. కావున జీవితం ఎప్పుడు కూడా వృధా చేయకండి, సక్సెస్ని వెతుక్కోండి. ఏదో ఒక మార్గం చూపిస్తారు ఆ భగవంతుడు. తప్పకుండా ప్రతి ఒక్క యువత ఈ 7 మార్గాలు పాటించండి. సక్సెస్ అనేది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. మరొక వీడియోలో మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది తెలుసుకుంటారు. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ప్రతి యువత నాతో సహా అందరం మారుద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, సమాజంలో ఉత్తమమైన మార్గాన్ని చూపుదాం. యువతే భావితరానికి భవిష్యత్తు అనే ఉదాహరణ మనం తెలియజేద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.